నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము ఈరోజు. గోల్డ్ రేట్స్. గోల్డ్ రేట్ అనేది ఒక్కటేసారి 14,000 పెరిగిపోయింది. ఆల్ టైమ్ హై ఇది. ఒక 4 years బ్యాక్ ఇంత పెరిగింది, బట్ 14,000 రేంజ్లో ఎక్కడ పెరగలేదు. అసలు ఇంత భారీగా పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు గురుగ్రహ మార్పు, కుజగ్రహ మార్పులు ఉన్నాయి. వాటి అంటే గోచారీత్య గ్రహాల ప్రభావం అనుకోవచ్చా? లేకపోతే అలాగే మొన్న రీసెంట్గా మే 10న మోడీ గారు చెప్పినప్పుడు ఆయన అసలు 1 year వరకు గోల్డే కొనకండి అని అన్నారు. ఆ మాట అన్న తర్వాత ఒక్కటిసారిగా గోల్డ్ పెరిగిపోయింది. దాని ప్రభావం ఉండొచ్చు అంటారా? అలాగే ప్రీవియస్గా హిస్టరీలో చూసుకుంటే మనకి రీసెంట్గా జరిగిన యుద్ధం ప్రభావం కూడా గోల్డ్ మీద ఉంది అనేది మనం ఇంతకుముందు చూసాము. సో మీ ప్రిడిక్షన్ ఏంటి? ఇంకా పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా, ఇలాగే ఫ్లక్చువేట్ అవుతుందా? అసలు ఎక్కడి వరకు ఈ రేట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మీరేం చెప్తారు? శ్రీమాత్రి నమ. ప్రధానంగా చూసుకుంటే నేను ఇది ఈ యొక్క ఇయర్లీ ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మనకి ఈ సంవత్సరం అంతా కూడా పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఖచ్చితంగా అందరికి కూడా చెప్పడం జరిగింది. గోల్డ్ రేట్ ఈ సంవత్సరం పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. అందరు కూడా ఏదైతే శుభకార్యాలు చేసుకునే వాళ్ళు అయితే కనుక అనుకున్న దానికన్నా కొంచెం తగ్గించుకొని గోల్డ్ కొనుక్కోండి, అవసరం మేరకు మాత్రమే గోల్డ్ కొనండి, రెట్టింపు పెరుగుతుంది. ఈ సంవత్సరం 3 రెట్టింపు అంటే 3 సార్లు మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కావచ్చు, ప్రతి 60 రోజులకు ఒకసారి కావచ్చు, గోల్డ్ రేట్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎందుకంటే మనకి మోడీ గారు కూడా చెప్పారని చెప్పేసి అన్నారు కదా. ప్రధానంగా దీనికి కారణం ఏంటిదంటే బృహస్పతి యొక్క మార్పు కేంద్రంగా చెప్పచ్చు. గోచారీత్యా 3 రాశులు మారుతున్నారు. అతిచారంలో మార్పు అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖు రోజున, మరియు అక్టోబర్ నెలలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా సింహరాశిలో మార్పు జరుగుతుంది. ఇదొకటే కాకుండా అంగార గ్రహం మనకి ఎప్పుడైతే కనుక కొన్ని నెలల క్రితం కుంభరాశిలో ప్రవేశం చేసిన తర్వాత చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఉంది. మరియు కొన్ని నెలల క్రితం, ఒక 2-3 నెలల క్రితం మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో అంగారకుడు మరియు శనీశ్వరుడు కలయికంతా కూడా ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో అంతా కూడా చూసుకుంటే ఈ 2-3 నెలల్లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి ప్రభావం అంతా కూడా ఈ రకంగా యుద్ధ వాతావరణం అంతా కూడా నెలకొంది. మనకంతా కూడా ఎక్స్పోర్టింగ్ అంతా కూడా చాలా వాల్యూ ఎక్కువ పెరిగింది. తద్వారా జనాల్లో అంతా కూడా ఒక అలవాటు చేయాలి, అందరికి కూడా పొదుపు అలవాటు చేయాలి. తద్వారా ఎంత అవసరం మేరకు మాత్రమే అంత అవసరం వరకే వాడుకోవాలని చెప్పేసిన ఉద్దేశంతో మోడీ గారు కూడా బంగారాన్ని తక్కువ కొనుక్కోండి, అసలు కొనకండి అని చెప్పేసి అన్నారు. అంటే చెప్పినంత మాత్రాన ఇప్పుడు వివాహాది శుభకార్యాలు చేసుకునే వాళ్ళంతా కూడా అవసరం మేరకు మాత్రం కొనుక్కోవాల్సిందే కదా. ఖచ్చితంగా బంగార షాపులన్నీ మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే వాళ్ళకు కూడా వ్యాపారం నడవాలి కదా. వ్యాపారం నడవాలని చెప్పేసి అంటే ఎంత అవసరం అవుతుందో అంతవరకే కొనుక్కోవడం, మిగతా అంతా కూడా బంగారం రేటు తగ్గిన తర్వాత ఇస్తామని చెప్పేసి అనుకోవడం. అంటే ఉన్నంతలో కొనుక్కోండి, అప్పు చేసి మరి కొనుక్కోకండి అన్నట్టు చెప్పారు. అది అందుకని చెప్పేసి అని ఉన్నంతలో కొనుక్కోవడం, ఎంత అవసరమవుతుందో శుభకార్యాల కోసం ఎంత అవసరమవుతుందో ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. దానికి ముందుగా అనుకున్న మాట ప్రకారంగా కొనుక్కుంటారు. తర్వాత ఈ బంగారం రేటు పెరగడానికి, తగ్గడానికి, ఫ్లక్చువేషన్ జరగడానికి మనకంతా కూడా విదేశీ ద్రవ్యాలంతా కూడా మనకి పెరుగుతూ ఉండడం, విదేశీ మార్కెట్లో మన యొక్క రూపాయి విలువ తగ్గడం వల్ల, డాలర్ పెరగడం వల్ల, మరియు ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దాని రేట్ అనేది పెరగడం, మనకి నిల్వలు అనేది లేకపోవడం, దాని వాల్యూ కూడా పెరగడం అనేది జరుగుతుంది. రేట్స్ కూడా పెరగడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లు కూడా దొరకవని చెప్పేసి అంటున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా తగ్గిపోతాయని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గించండి అని చెప్పేసి అంటున్నారు. బంగారం మీద కూడా స్టాక్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు నిల్వలు అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గించండి, మనమంతా కూడా ఇప్పుడు కొనకూడదు. ఎప్పుడైతే కనుక దాని రేట్ తగ్గుతుంది అనేటప్పుడు అప్పుడు కొనుక్కుంటే కనుక మంచిగా లాభాలు ఉంటాయి, మనకంతా కూడా మంచిగా అప్పుడు ఆలోచించి కొనండి అని చెప్పేసి మంచిగా చెప్పారు అంతా కూడా. ఈ యొక్క ప్రభావం అనేది బృహస్పతి మార్పు వల్లనే జరుగుతుంది. మరియు ఇక్కడ ఈ యొక్క అంగారకుడు మార్పు వల్ల గోచారీత్యా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల యుద్ధ వాతావరణం అంతా కూడా నెలకొంది. దీని నుంచి బయటపడడానికి ఈ యొక్క భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా భగవంతుడికి ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం, అంటే దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం మాత్రం చేత మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అందరికి కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కావచ్చు, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గోమాత సేవ చేయండి. తద్వారా మీకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయం అంతా కూడా మనం ఈ యొక్క సంవత్సరం ప్రిడిక్షన్ చేసేటప్పుడు కూడా, పంచాంగ శ్రవణం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని ప్రిడిక్షన్స్ అంతా కూడా చెప్పాం.
చెప్పినప్పటికి కూడా ఏంటంటే ఇది జరుగుతుందా జరగదా అని చెప్పేసి అందరికి కూడా డైలమాలో ఉన్నారు. ఇప్పుడు జరిగిన తర్వాత కూడా తెలియలేదు ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి అని ఎప్పుడు 5,000 రూపాయలు ఎక్కడ ఉంటుంది గ్రామంతా కూడా అనుకున్న స్థానికన్నా 3 రెట్లు 2 రెట్లు ఎక్కువగా పెరిగింది, అంటే 7,000 పైనగా పెరిగింది. కాబట్టి దీనికంతా కూడా ప్రభావం అనేది గ్రహస్థితియే కారణంగా చెప్పడం జరుగుతుంది. మరియు నవంబర్లో పెరగచ్చు, మరియు అక్టోబర్లో కూడా పెరగచ్చు. మళ్ళీ ఓకే, నవంబర్ అంటే అక్టోబర్లో ఇప్పుడు అక్టోబర్లో గురుగ్రహము సింహరాశిలోకి ప్రవేశిస్తుందని చెప్పారు కదా, మరి ఆ గురుగ్రహ మార్పు వల్ల ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇయర్ ఎండ్ వరకు ఏ విధంగా ఉంటుంది రేట్? ఖచ్చితంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి 3 నెలలకు కానీ చెప్పినట్టుగా 60 రోజులకు ఒకసారైనా కానీ 41 రోజులకు ఒకసారైనా కానీ ప్రతి విషయంలో కూడా గ్రహస్థితి అంటే ప్రామాణికంగా చెప్పారు. ఈ సంవత్సరం ఆఖరికి ఎంత వరకు పెరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడున్న దానికన్నా ఒక 40% హైక్ కనీసం. ఇప్పుడు 1,75,000 1,80,000 65 ఉంది. 1,60,000 ఉంది కదా, దాదాపుగా 2,25,000 పైనగా ఓకే, 2,25,000 వరకు ఇయర్ ఎండ్ వరకు పెరగొచ్చు అంటారు. పెరగచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఈ వార్ 6 వైన్స్ అంతా కూడా తగ్గాలి, వార్ ప్రభావం అంతా కూడా తగ్గాలి. అదొకటే కాకుండా గ్రహస్థితి కూడా మెరుగుపడాలి. కాలసర్ప దోషంలో గ్రహస్థితి ఉందని చెప్పేసి అన్నాం కదా, కాలసర్ప దోషంలో రాహుకేతు ప్రభావం కావచ్చు, బృహస్పతి యోగం అంతా కూడా కర్కాటకలో మార్పు చెందడం వల్ల శుభయోగాలు ఇవ్వడం మొదలు పెట్టడం కావచ్చు. బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు చెందడం వల్ల 3 రాశుల్లో ఏకకాలంలో ఒకటే సంవత్సరం మార్పు చెందడం వల్ల ఉగాది నుంచి ఈ సంవత్సరం వరకు మిథున రాశి నుంచి కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశికి మార్పు చెందడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం అనేది మానవాళి మీద అందరి మీద చూపిస్తుంది. మరియు నిత్యావసర వస్తువుల మీద కూడా, ప్రధానంగా ప్రొవిజన్ వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే పప్పుల గురించి కావచ్చు, ఆయిల్ మీదైనా కావచ్చు రేట్స్ పెరిగిపోతాయి. ప్రధానంగా శనగపప్పు గురించి అయినా కావచ్చు, కందిపప్పు గురించి అయినా కావచ్చు, ఇంకా రోజువారీ నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే గురుగారు, ధన్యవాదాలు గురుగారు.